హలో ఫ్రస్ట్రేటర్స్, ప్రతిరోజు రొటీన్ బ్రేక్ఫాస్ట్లు చేసి ఫ్రస్ట్రేట్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో మీకోసమే. బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ నానబెట్టినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రవ్వ దోశను చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దట్టు చాలా హెల్దీ వర్షన్లో చెప్తున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము. 1 కప్ అంటే సుమారు 185 గ్రాములు ఉంటుంది. ఇది మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్ అనేది బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1/2 కప్ అనేది మైదా ప్లేస్లో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అనేది కుకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అనేది జీరా యాడ్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ని యాడ్ చేసుకోండి, పెరుగుని. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి మరియు సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా సాల్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీ దగ్గర కనుక ఎగ్ బీట్ చేసుకునే విస్కర్ ఉంటే కనుక విస్కర్తో కూడా కలుపుకోండి, చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ మళ్ళీ విస్కర్ ఎందుకు యూజ్ చేయడం అని చెప్పి ఇలా స్పూన్తోనే కలుపుకుంటున్నాను. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే ఏమవుతుందంటే గడ్డలుగా అక్కడ ఉండిపోకుండా చక్కగా నీట్గా మొత్తం ఫైన్గా కలిసిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది లూజ్ కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా వచ్చేలాగా కలుపుకోండి. ఈ రవ్వ దోశ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా కూడా అవుతుంది. మనం ఎప్పుడైనా సరే దోశ పిండిలు కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా నానబెట్టుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ కూడా, చాలా టేస్టీ కూడా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కన్సిస్టెన్సీగా కలుపుకున్న తర్వాత లూజ్ కన్సిస్టెన్సీలో రెస్ట్ ఇచ్చేయండి. 1/2 అవర్ వరకు అలా రెస్ట్ ఇచ్చేయండి. ఇక్కడ నేను పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. ఈ పల్లీ చట్నీ సింపుల్గా బాగుంటుంది. పుట్నాలు అండ్ పల్లీలు అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసేసిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి వేసి చక్కగా ఫైన్ పేస్ట్గా పట్టేసుకోవడమే, దాన్ని తాలింపులు వేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఈ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం రెస్ట్ ఇచ్చాం కదా, 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను. ఎలా వేస్తున్నాను చూడండి. దోశ వేసే ముందు ఏం చేయాలంటే ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని చక్కగా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆనియన్ ఉంటే ఆనియన్తో స్క్రబ్ చేసుకోండి. మనం ఎందుకంటే ఈ దోశ అనేది నేను ఎలా చూపిస్తున్నానో అలాగే వేయండి. ఇది నార్మల్ దోశలాగా వేయడానికి కుదరదు. ఎందుకంటే దోశ బ్యాటర్ పిండి అనేది చూశారు కదా మీరు ఎంత లూజ్ కన్సిస్టెన్సీలో ఉందో. సో మనం పెనం మీద దోశ పిండి అనేది అలా పోసుకోవాలి. గరిటెతో, గుంట గరిటెతో అలా పోసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ దాని మీద వేసేసి చక్కగా ఇలాగా సైజ్ నుంచి స్లోగా తీసేసుకోండి. దోశ బాగా వస్తుంది. టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఒక దోశ ఫస్ట్ది ఒకవేళ ఫెయిల్ అయిపోయినా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆయిల్ చక్కగా పెనానికి స్క్రబ్ చేయండి. మీ పెనానికి దోశలు బాగా వస్తే కానీ ఖచ్చితంగా వస్తుంది. ఇంతేనండి, చూసారా దోశ ఎంత బాగా వచ్చిందో. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసేసుకోండి. ఇలా దోశలు చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్గా చాలా వెంటనే చేసేసుకోవచ్చు. మనం స్కూల్కి లంచ్ బాక్సెస్కి టైం ఉండదు కాబట్టి ఇలా ఎర్లీగా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి చేయాలి అని పిన్ నానపెట్టుకోవడం అవన్నీ కొంచెం హెడేక్గా ఉన్నప్పుడు ఇలా ఈజీగా దోశలు అనేవి వేసుకోవచ్చు. అండ్ ఈ దోశలు అనేవి మనం మైదా యూజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ గోధుమ పిండి, మైదా ప్లేస్లో నేను గోధుమ పిండి యూజ్ చేశాను. ఇంకా హెల్దీ. అండ్ ఆయిల్ కూడా మీకు కావాల్సినంతే వేసుకోండి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మీరు తక్కువ ఆయిల్ వేసుకున్నా సరే కొద్దిగా ఏం చేస్తారంటే ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి, వేగనివ్వండి. ఆ తర్వాత దోశలు తీసుకోండి. చాలా ఎమ్మీగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒకవైపు దోశలు వేస్తూ ఇంకోవైపు ఇంకా తాలింపులకి మినపప్పులు, జీలకర్ర అండ్ ఆవాలు, మీకు దగ్గర సాయి మినపప్పు ఉంటే సాయి మినపప్పు అండ్ కొద్దిగా కరివేపాకు అనేది వేయండి. నా దగ్గర ఆ రోజు లేదని చెప్పి స్కిప్ చేశాను. పల్లీ చట్నీతో పాటు టమాటా చట్నీ అయినా సరే, అల్లం చట్నీ అయినా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
See you all for the next video.